ఎందుకు అసలు బస్సులు వేసుకుని వస్తుర్రు, కొంత ఇంత వస్తుర్రు, ఇంత అభిమానం ఏంది? ఈటల తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపినటువంటి ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి గొప్ప వ్యక్తి. ఆనాడు తెలంగాణ రాదు అనుకున్న రోజులలో శాసన మండలికి ఆయన ఎప్పుడైతే అసెంబ్లీకి ఫ్లోర్ లీడర్గా ఉండి నలుగురు ముఖ్యమంత్రులను ఎదిరించి కొట్లాడి తెలంగాణ సాధించినటువంటి ఒక ప్రజా సమూహంలో కలిసి బతికేటువంటి మనిషి ఈటల. ఈటల పుట్టినరోజు అంటే తన కుటుంబంలో ఒక పుట్టినరోజు జరిగిన సందంగా తరలి వస్తున్నారు. ఇది ఎవరు పిలిస్తేనో లేకుంటే పిలుచుకుంటేనో ఏదో అరేంజ్ చేస్తే వచ్చే వాళ్ళు కాదు. ప్రేమతో ఆ అన్నను ఆశీర్వదించాలి, అన్నను కలవాలి, అన్నను హక్కున చేర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఈ జనం తరలి వస్తున్నారు. ఈటల పుట్టుక నుంచి ఇప్పటి వరకు ప్రజల మనిషి, ప్రజల కోసం జీవిస్తున్నటువంటి వ్యక్తి కనుక అందుకే ఇంత గొప్పగా ఆదరణ ఆయనకుంటుంది. ఎవరు గెలుస్తారంట ఇక్కడ మల్కాజ్గిరిలో వచ్చి? ఈటల రాజేందర్ గారిని భారతీయ జనతా పార్టీ ప్రకటించిన వెంటనే తెలిసిపోయింది. మల్కాజ్గిరి పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందనేటువంటి సిగ్నల్స్ వచ్చేసినాయి. ఎందుకంటే ఈటల మొన్న శాసనసభ ఎన్నికల్లో పగబట్టినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వీళ్ళను కుట్ర చేసి ఓడగొట్టినాడు. అది ప్రజలకు తెలుసు. ఈటల ఓటమి లేనటువంటి 7 సార్లు గెలిచినటువంటి శాసనసభ్యుడు ఓడించడం అనేది ఇది కుట్ర చేసినారు అనేది తేలిపోయింది. అంటే ఇవాళ కేసీఆర్నే ఓడగొట్టాలని తెలంగాణ ప్రజలు అనుకోవడానికి గల కారణం ఈటల లాంటి గొప్ప ఉద్యమకారుణ్ణి బయటికి వెళ్ళగొట్టిండు కనుకనే ఇవాళ కేసీఆర్ పతనం అనేది మొదలైంది. ఇవాళ హక్కున చేర్చుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఇవాళ 7 నుంచి 15% వరకు ఓట్లు పెరిగినాయి. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఒక 8 మంది శాసనసభ్యులుగా గెలిచి 18 మంది 2వ స్థానంలోకి వచ్చి 46 మంది 3వ స్థానంలోకి వచ్చినారంటేనే ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఒక విధంగా ముందుకు నడుపుతున్నటువంటి విధానం చూసి ఇలా ఈటల గారు వారి వైపు కొనసాగుతుండడం చూసి అటు నరేంద్రుని చూస్తున్నారు, ఇక్కడ ఈటలను చూస్తున్నారు కనుక అందుకే ఇటువైపు అత్యధిక మెజార్టీతో గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరన్నా చెప్పండి, ఎవరు గెలుస్తారన్న మల్కాజ్గిరిలో? మల్కాజ్గిరిలో 100% ఈటల రాజేందర్ గారు గెలుస్తున్నారన్న. ఎందుకంటే ఈటల రాజేందర్ గారికి ప్రజలతోటి ఉన్న సంబంధం ఇప్పటిది కాదు. గత 25 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాలు చేసిన వ్యక్తి, ప్రజల కోసం పాటుపడ్డ వ్యక్తి కాబట్టి 100% ఈటల రాజేందర్ గారు గెలుస్తారన్న. ప్రతిపక్ష పార్టీలలో కనీసం క్యాండిడేట్ నిలబెట్టడానికి కూడా ఎవరు దొరకట్లేదు. ఈటల రాజేందర్ గారు పేరు చెప్పిన కాంటి నుంచి కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అఫెన్స్లో పడిపోయింది. ఏ వ్యక్తిని పెడితే ఈటల రాజేందర్ గారిని ఢీకుంటారో వాళ్ళకి తెలియట్లేదు. కాబట్టి ఆల్రెడీ ఆ ఈటల రాజేందర్ గారు ఎప్పుడైతే పేరు ప్రకటించారో ఆ రోజే గెలిచిపోయిండు మల్కాజ్గిరిలో. అన్న మీరు చెప్పండి అన్న, ఎవరు గెలుస్తారన్న మల్కాజ్గిరిలో? డౌట్ లేదు, ఈటల రాజేందర్ గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. వారు తెలంగాణ ఉద్యమకారులు. ఈరోజు ఎవరిని యువత కావచ్చు, మహిళలు కావచ్చు, ఈరోజు సమాజంలో ఉన్న సబండ వర్గాలు ఈటల రాజేందర్ గారిని ఆశీర్వదిస్తారు. ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కాబట్టి భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి నుంచి ఆయనను ప్రకటించడమే ఈరోజు ఈ సమాజం, తెలంగాణ సమాజం ఎంతో పులకించిపోతుంది. ఇక వారిది ఏం లేదు, పోయి పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేయడం మాత్రమే పెండింగ్లో ఉంది. వాళ్ళు ఆల్రెడీ గెలిచిపోయిర్రు అనేసి మేము సంపూర్ణంగా తెలియజేసుకుంటున్నాం. జై ఈటల, జై బీజేపీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. హ్యాపీ బర్త్డే ఈటల రాజేందర్ గారు.